మానవత్వం లేని 108 సిబ్బంది మృతదేహాన్ని అడవిలో వదిలి వెళ్లారు. అందులోనూ చెంచు మహిళ శవాన్ని పడేసి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఈర్లపెంటకు చెందిన మండ్లి గురువమ్మ అనే 29 ఏళ్ల మహిళ గత 10 రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లగా అక్కడి నుండి మహబూబ్ నగర్ పంపించారు. తీవ్ర అనారోగ్యంతో గురువమ్మ నిన్న సాయంత్రం మరణించగా మృతదేహాన్ని 108 అంబులెన్స్ లో తరలించి పహారాబాద్ చౌరస్తా దగ్గర వదిలేశారని చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో తాము నిద్రలో ఉండగా మృతదేహాన్ని ఇలా అడవిలో వదిలి వెళ్లడం ఏంటని చెంచులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ అధికారులకు ఈ రోజు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆటోలో తరలించేందుకు ప్రయత్నాలు చేశామని చెంచులు కంటతడి పెట్టారు. బేట చేసాం సార్. బేట చేస్తే ఇంకా 4 గంటల కాడ బేట చేస్తే ఇక్కడికి వచ్చే వరకే 5 అయింది సార్. 5 అయింది. ఇంకా సన్నపిల్లలు తీసుకొని ఇంకా ముళ్ళలో దింపిపోతానండి సార్. ముళ్ళలో దింపిపోతానంటే ఇంకా నేనే గీమ్లు ఆడుకొని వేసుకొచ్చాను సార్. ఆడ మా వాళ్ళు ఉంటారు, ఆడికి వేసుకోపోయారన్నా వెంటకి ఏడకన్నానంటే మేము ముళ్ళు వరకే వస్తాము, అవతల రాము అని అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇంకా నేను సురక్ష వరకైనా వేసుకోపోయారు సార్, నేను ఆడ నుంచి వేసుకొని పోతానని అంటే ఇంకా వాళ్ళు ఆడికైనా కానీ ఇంకా అట్లా గీమ్లు ఆడుకొని వేసుకుని సార్ వాళ్ళని. సార్ కానీ ఫోన్ చేస్తే ఏదో ఒక బండి మాట్లాడుకొని వేసుకొని పో అని చెప్పారు. ఎట్లా కాలనీలో కెని ఆడ వదిలేసిపోతున్నా అంటే ఇంకా మేము కాలనీలు పెట్టుకుని వేసుకురామని చెప్పి మా ఊరికి వేసుకోమంటే ఈయన వదిలేసిపోయినారు సార్. శివరాస్తా వదిలేసిపోయినారు. ఇంకా ఈయన పండ పెట్టుకొని ఈయన ఉన్నాం సార్. నాకైతే తెలియదు. మేమందరం పండుకినాం. 4 గంటల వచ్చినట్టు తెలియదు. గడితే తెల్ల తీసుకున్నారు. మేము పండుకినాం. 6 పోయినాం. సార్లు వచ్చినావా మాకు తెలిసి ఫోన్ చేస్తారు, ఊర్లేసినా ఫోన్ చేస్తారు కానీ కాకపోతే మేము ఉంటాము. ఏం కాకపోతే కానీ 4 గంటలకు వచ్చినాక మేము అందరం పండుగ 4 పోయినాం. తెలియదు. వచ్చి పిండి మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారు. అంటే వదిలిపెట్టు అప్పురం వదిలిపెట్టినా అయిపోతుండే, ఏదో వాళ్ళకి వదిలిపెట్టలేరు. మనిషి పిల్లలు వదిలిపెట్టినా అయిపోతుండే పిండిగానే వచ్చి వదిలిపెట్టి అమ్మ వెళ్ళిపోయి దిగపడతాయి.